సోదరులందరికీ నమస్కారము. మనము గత కొన్ని సంవత్సరాలుగా మన వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి హరిత విప్లవాన్ని అనుసరించి మనము రసాయనిక ఎరువులను అంటే యూరియా, డిఏపి, పొటాష్ వంటి ఎరువులను రైతులకు పరిచయం చేసి ఆ విధంగా ఎక్కువగా వాడడాన్ని అలవాటు చేయడం జరిగింది. ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనము ఆహార ధాన్యాల సరఫరాను పెంచుకోవడానికి, తదనుగుణంగా అందరికీ ఆహార కొరత లేకుండా చేయడానికి రసాయనిక ఎరువులను ప్రమోట్ చేసుకొని రైతాంగానికి అలవాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజున అదే రైతు మోతాదుకు మించి, అవసరానికి మించి వాటి యొక్క వాడకం ఎక్కువైపోయింది. తద్వారా మనకేమవుతుందంటే కొరత అనేది ఏర్పడింది. మరి ఇప్పుడు ఈ రసాయనిక ఎరువుల కొరత ఏర్పడిన కారణంగా దాని నుండి మనం అధిగమించడానికి, అటువంటి కొరత నుండి అధిగమించడానికి, కొరత నుండి బయటపడడానికి శాస్త్ర సాంకేతిక రంగంలో జరిగిన మార్పే, విప్లవాత్మక మార్పే ఈ నానో యూరియా. నానో యూరియా అంటే నానో అంటే చాలా చిన్నదని అర్థం. అంటే ఒక యూరియా గుళిక, ఒక గుళికను 10,000 రెట్లుగా విభజించి మొక్కకు అందించడానికి తయారు చేయబడిందే ఈ నానో యూరియా. మరి ఈ నానో యూరియా అనేది దాదాపు ఇది ఒక 1/2 లీటర్ బాటిల్ 1 ఎకరానికి స్ప్రే చేయడానికి సరిపోతుంది. ఇది స్ప్రే చేసినప్పుడు 1 ఎకరానికి 1 యూరియా బస్తా ఎకరానికి వాడినప్పుడు జరిగే మేలు, పోషకాల లభ్యత ఈ 1/2 లీటరు బాటిల్ ద్వారా పంటకు అనేది అందడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నానో యూరియా వాడడం వల్ల ఏంటంటే భూమికి అందించి భూమిలో ఉన్న భూమిని కలుషితం చేయకుండా కేవలం పైపాటుగా పిచికారి చేయడం ద్వారా మొక్కకు అందించడం జరుగుతుంది. తద్వారా మొక్క పత్రరంధ్రాల ద్వారా తీసుకొని అధికంగా శాఖీయ పెరుగుదలకు ఈ నానో యూరియా అనేది తోడ్పడుతుంది. తక్కువ ఖర్చుతోటి, తక్కువ క్వాంటిటీ, తక్కువ పరిమాణంలో అంతే పోషకాలను అందించడమే ఈ నానో యూరియా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏదైతే ఒక యూరియా బస్తా నత్రజని పోషకాల విలువనిస్తుందో అంతే స్థాయి పోషకాలను ఈ 1/2 లీటరు నానో లిక్విడ్ రూపంలో ఉన్న ఈ నానో యూరియా అనేది అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నానో యూరియా వాడడం వల్ల పర్యావరణానికి కూడా కలుషితం కాకుండా కాపాడుకోవచ్చును. అదేవిధంగా మొక్క నెమ్మదిగా తీసుకోవడానికి, పోషకాలను మొక్క యొక్క పెరుగుదలలో భాగంగా నెమ్మదిగా అందుతూ ఎక్కువ ఎదుగుదలకు ఉపయోగపడి తద్వారా ఎక్కువ దిగుబడులు రావడానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఖర్చు తక్కువ, అదేవిధంగా పర్యావరణ హితంగా ఉండి ఎక్కువ దిగుబడులు పెరగడానికి దోహదపడుతున్న కారణంగా రైతు సోదరులందరూ కూడా రెగ్యులర్ యూరియాకు బదులుగా, బస్తాల రూపంలో వేసే యూరియాకు బదులుగా ఈ లిక్విడ్ రూపంలో, ద్రవ రూపంలో ఉన్న నానో యూరియాను వాడాలి. అదేవిధంగా యూరియా కొరత కూడా ముందు రాబోతుంది. కాబట్టి నానో యూరియాను వినియోగించుకొని రైతులు పంటల్లో అధిక దిగుబడులు పొందాలని చెప్పి కూడా రైతు సోదరులందరికీ సూచిస్తున్నాము. ఈ విధంగా ప్రతి రైతు సోదరుని కూడా మందమర్రి వ్యవసాయ శాఖ రిక్వెస్ట్ చేస్తుంది. దీనికి రైతు సోదరులందరూ కూడా సహకరించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.